సో మనము నిన్న క్లాస్లో ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వివరాల గురించి క్లియర్గా డిస్కస్ చేసినాము, రైట్. సో ఈరోజు మన యాజ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఫర్దర్గా ప్రధానమంత్రికి అసోసియేట్గా కేంద్రం యొక్క పరిపాలన నిర్వహించడానికి ఉన్నటువంటి కేంద్ర మంత్రి మండలి గురించి డిస్కస్ చేస్తాం. కేంద్ర మంత్రి మండలి, అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు పరిపాలన నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రి మండలి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ ద కంపారిటివ్ సిరీస్ మనము కేంద్ర మంత్రి మండలి మరియు రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పాయింట్స్ సిమిలర్ ఉంటవి. సో ఒకసారి చూద్దాం వాట్ ఆర్ ద సిమిలర్ పాయింట్స్ అని చెప్పేసి. సో ఇది మన ఇండియన్ పొలిటికల్ సిస్టంలో యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రి మండలి మరియు రాష్ట్ర మంత్రి మండలి. ఒకసారి చూస్తే వీళ్ళని ఎవరితోటి కలిసి పనిచేస్తారు అని అంటే కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రితోటి, రాష్ట్ర మంత్రి మండలి ముఖ్యమంత్రితోటి కలిసి పనిచేస్తారు. ఓకే, వీళ్ళు జాతీయ స్థాయిలో పరిపాలన వ్యవస్థలో కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు జాతీయ స్థాయిలో లేదా దీన్నే మనము జాతీయ ప్రభుత్వం అని అంటాం. జాతీయ ప్రభుత్వం లేదా సమాఖ్య ప్రభుత్వం ఆర్ కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అంటాం. సో అంటే అర్థం ఏంటి, ఇది పూర్తి భారతదేశం అన్నమాట. ఇది పూర్తి భారతదేశం. సో ఈ పూర్తి భారతదేశానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ అని అంటే పరిపాలన. ఏమేమి వస్తాయి పరిపాలనలో అంటే చాలా వస్తాయి. ఓకే, సపోజ్ మనకి కరువు పని అందించడము, మురికి కాలువలు నిర్వహించడము, అదేవిధంగా ఫ్లడ్స్ ఏమైనా ఏర్పడితే ఆ ఫ్లడ్స్ని నిర్వహించడము. సో ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అన్నమాట. కార్యకలాపాలన్నీ దీంట్లో వస్తాయి. సో పూర్తి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలకి కావలసినటువంటి అర్హతలు, తర్వాత ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మెరుగుపరచటము, అంటే వాటన్నిటిని డెవలప్ చేయటము, వాటన్నిటిని ప్రజలకు అందించటము వీళ్ళ యొక్క విధి. మరొక మాటల్లో మనం చెప్పుకోవాలి అని అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ అమలు చేయటం వీళ్ళ యొక్క పని. సో టు బి టెక్నికల్, టు బి లీగలిస్టిక్. సో మనము రాజ్యాంగం పరంగా మాట్లాడుకోవాలి అని అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అన్ని అంశాలు, యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను అమలు చేయటము వీళ్ళ యొక్క బాధ్యత. సో పూర్తి భారతదేశానికి ఈ అంశాలు అమలు అయ్యేలాగా చూస్తారనమాట. ఓకే, సో ఈ అంశాల మీద పార్లమెంట్ చట్టం చేస్తుంది. ఆ చట్టాలని అమలు చేసేటువంటి బాధ్యతని కార్యనిర్వాహక వర్గం వాళ్ళు కలిగి ఉంటారు. అమలు చేసిన తర్వాత ఎట్లా అమలు చేసినారు, ఏమేమి అమలు చేసినారు, లోటుపాట్లు ఏమున్నాయి అన్నీ కూడా పార్లమెంట్కి జవాబుదారీగా నిర్వహిస్తారు, జవాబుదారీగా ఉంటారు. కాబట్టి దీన్ని మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటాం. పాయింట్ టు బి నోటెడ్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు చేసినటువంటి అన్ని విధాన పనులకు లేదా విధాన కార్యకలాపాలకు, అంటే వాళ్ళు అమలు చేసినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, యాక్ట్స్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి పార్లమెంట్కి ఇన్ జనరల్, అంటే సాధారణంగా చెప్పుకోవాలి అంటే పార్లమెంట్కి బాధ్యత వహిస్తారు. స్పెసిఫిక్గా చెప్పుకోవాలి అని అంటే లోక్సభకి వాళ్ళు బాధ్యత వహిస్తారు. కాబట్టి వీళ్ళు జాతీయ స్థాయిలో రాజకీయ పరిపాలనను కలిగి ఉంటారు, వీళ్ళు రాష్ట్ర స్థాయిలో పరిపాలనను కలిగి ఉంటారు. సో మరి వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే సేమ్. సో వీళ్ళు పనిచేయాల్సినటువంటి అంశాలు స్టేట్ లిస్ట్లో ఉన్నవి. వీళ్ళు పనిచేయాల్సిన అంశాలు స్టేట్ లిస్ట్లో ఉన్నవి. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ని మీరు నోట్ చేయవచ్చు. సార్ మరి వాటర్ టైట్ కంపార్ట్మెంట్ ఉందా అంటే పర్టికులర్గా ఇప్పుడు అంటున్నాం మనము యూనియన్ లిస్ట్ అని. యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి అంశాల మీద పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. క్లియర్, యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి అంశాల మీద పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తుంది. పార్లమెంట్ చట్టాలు తయారు చేసినప్పుడు వాటిని అమలు పరిచేటువంటి అధికారం కూడా కేంద్ర కార్యనిర్వాహక అధికారానికి ఉంటుందన్నమాట. మరి రాష్ట్రాల్లో ఉండే వ్యక్తులు ఈ పార్లమెంట్ చేసిన చట్టాలని అమలు చేయవా అని అంటే చేస్తారు, వాళ్ళు కూడా అమలు చేస్తారు. ఎందుకనంటే
పార్లమెంట్ అందరికీ పార్లమెంట్, అండ్ పార్లమెంట్లో ఉండే సభ్యులు రాష్ట్రాలలో ఉండేటువంటి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు. ఉదాహరణ, లోక్సభలో తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో తెలంగాణ అసెంబ్లీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేసినారు. కాబట్టి పార్లమెంట్ చేసే చట్టాలను రాష్ట్రాల్లో ఉండేటువంటి అధికారులు కూడా అమలు చేస్తారు. ఈ అంశాన్ని మనం క్లియర్గా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో డీల్ చేస్తాము. కాబట్టి ఇట్లా ఇది ఒక జనరల్ ప్రిన్సిపల్ అన్నమాట. యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి అంశాల మీద పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తే కేంద్ర కార్యనిర్వాహక వర్గం వాళ్ళు పనిచేస్తారు. అదేవిధంగా మనం ప్రీవియస్ క్లాసెస్లో అనుకున్నాం ఏమని, కంకరెంట్ లిస్ట్ మీద కూడా చేస్తుంది, స్టేట్ లిస్ట్ మీద కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో పార్లమెంట్ చట్టాలు చేస్తుంది అని అనుకున్నాం. సో పార్లమెంట్ వేటి మీద అయితే చట్టాలు తయారు చేస్తుందో వాటి మీద ఆటోమేటిక్గా ఆ చట్టాలని అమలు చేసేటువంటి అధికారము కార్యనిర్వాహక వర్గానికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో వితౌట్ ఫర్దర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్, జస్ట్ రిమెంబర్ ద బేసిక్స్. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74, 75 ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి వివరణ ఇస్తుందన్నమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి వివరణ ఇస్తుంది. సో ఇక్కడ 163 అండ్ 164 రాష్ట్రాల్లో 163 అండ్ 164 అనేవి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి సంబంధించిన వివరణ ఇస్తుంది. ఓకే, సో కేంద్ర మంత్రిమండలి గురించి 74, 75 ఆర్టికల్ వివరిస్తే రాష్ట్రంలో మంత్రిమండలి గురించి 163 మరియు 164 ఆర్టికల్స్ వివరణ ఇస్తుంది అనమాట. సో జనరల్గా ఒక స్కెచీ మేనర్లో, అంత డీటెయిల్డ్గా ఏం లేవు, బట్ ఉన్నవి మాత్రం కొంచెం డీటెయిల్డ్గా స్కెచీ అండ్ బ్రీఫ్గా ఉన్నాయి అనమాట. సో నియామకం ఎవరి ద్వారా జరుగుతుంది? రాష్ట్రపతి, సంబంధించిన రాష్ట్ర గవర్నర్. ఇప్పుడు ఇది ఇండియా మ్యాప్. సో ఇండియాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారు అండ్ ప్రతి రాష్ట్రంలో ఒక మంత్రిమండలి ఉంటుంది. సో ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ అక్కడ చీఫ్ మినిస్టర్ని అండ్ మంత్రుల్ని అపాయింట్ చేస్తారు. ఓకే, సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒక గవర్నర్ ఉండవచ్చు అని అనుకున్నాం. ఓకే, అది 7వ రాజ్యాంగ సవరణ పర్మిట్ చేస్తుంది అట్లా. కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రతి రాష్ట్రానికి ఒకళ్ళు ఉంటారు. అండ్ ఎందుకనంటే వాళ్ళు యాక్చువల్గా కార్యనిర్వహణ చేసేవాళ్ళు. అండ్ గవర్నర్ కేవలం సింబల్గా ఉంటారు కాబట్టి ఆయన ఎన్ని రాష్ట్రాలకైనా సింబల్గా ఉండవచ్చు. మరో మాటలో మనం చెప్పుకోవాలి అని అంటే, గవర్నర్ ఎవరినైనా అపాయింట్ చేస్తున్నాడు అనుకోండి మహారాష్ట్రలో, అక్కడ మహారాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్లుగా అపాయింట్ చేస్తాడు. మధ్యప్రదేశ్కి కూడా అతనే గవర్నర్గా ఉన్నాడు, సో అక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్లుగా అపాయింట్మెంట్స్ చేస్తాడు. సపోజ్ ఛత్తీస్గఢ్కి కూడా అతనే ఉన్నాడు, సో అక్కడ కౌన్సిల్ ఆఫ్ సింపుల్గా ఆయన ఏం లేదు, సంతకం చేసేయడం అంతే. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్లు సంతకం చేసేయడము. సో కాబట్టి సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ప్రతి రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టర్ అండ్ ఒక మంత్రి మండలి ఉంటుంది. బట్ గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా ఒక వ్యక్తి గవర్నర్గా ఉండవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఒక మంత్రి యొక్క పదవీ కాలం ఏమైనా ఉంది అని అంటే అది లేదు, పదవీ కాలం లేదు. సో ఎట్లా జరుగుతుంది అంటే రాష్ట్రపతి యొక్క సంతోషం మేరకు ఇతని యొక్క పదవీ కాలం ఉంటుంది. అండ్ ఇక్కడ గవర్నర్ యొక్క సంతోషం మేరకు మంత్రి యొక్క పదవీ కాలం ఉంటుందన్నమాట. ఓకే, సో రాష్ట్రపతి యొక్క సంతోషం మేరకు మంత్రి యొక్క పదవీ కాలం ఉంటుంది. అండ్ గవర్నర్ యొక్క సంతోషం మేరకు రాష్ట్రంలో ఉండే మంత్రి యొక్క పదవీ కాలం ఉంటుంది. మరి ప్రధానమంత్రి విషయంలో మనం ఏమనుకున్నాము? ప్రధానమంత్రి విషయంలో కూడా రాష్ట్రపతి యొక్క సంతోషం మేరకే. కాకపోతే లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకు ప్రధానమంత్రిని రాష్ట్రపతి తొలగించలేడు. కానీ ఒక మంత్రిని తొలగించాలి అని అంటే లోక్సభలో మెజారిటీ తోటి సంబంధం లేదు. మంత్రిని తొలగించాలి అంటే లోక్సభలో మెజారిటీ తోటి సంబంధం లేదు. ఎవరితోటి సంబంధం అప్పుడు అంటే ప్రైమ్ మినిస్టర్ తోటి సంబంధం. సో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి ఓకే రిమూవ్ చేసేయనంటే రిమూవ్ చేసేవచ్చు. సో అదే ప్రధానమంత్రిని రిమూవ్ చేయాలి అని అంటే లోక్సభలో మెజారిటీ తోటి సంబంధం ఉంది. సో ద సిమిలర్ పాయింట్ అప్లికేబుల్ టు చీఫ్ మినిస్టర్ ఆల్సో. సో వీళ్ళు ఎవరికి జవాబుదారీ ఉంటారు అని అంటే పార్లమెంట్కి జవాబుదారీగా ఉంటారు. ఇది సాధారణంగా జనరల్గా మాట్లాడుకోవడం.
ఇది సాధారణంగా. స్పెసిఫిక్గా ఏం మాట్లాడుకుంటామనంటే లోక్సభ. ఎందుకు 75వ ఆర్టికల్ ఇట్లా చెప్తుంది అనమాట, మంత్రిమండలి సామూహికంగా లోక్సభకి బాధ్యత వహిస్తారు అని చెప్తుంది. అదే మాదిరిగా వీళ్ళు రాష్ట్ర శాసనసభకు, ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, తర్వాత పార్లమెంట్లోని ఏదో ఒక సభకి సభ్యుడిగా ఉండాలి అట్లాంటి వ్యక్తి. అంటే మినిస్టర్గా పనిచేయాలి అని అంటే పార్లమెంట్లో ఏదో ఒక సభకి, ఇదర్ యు బి మెంబర్ ఆఫ్ లోక్సభ ఆర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, ఆర్ సభ్యత్వం లేకున్నా కూడా 6 months వరకు మినిస్టర్గా ఉండొచ్చు, బట్ విదిన్ 6 months ఏదో ఒక సభకి సభ్యుడు కావాలి. సో ఫైనల్గా దీని కంక్లూజన్ ఏంటి అని అంటే, నువ్వు మంత్రిగా పనిచేయాలి అని అంటే నువ్వు ఏదో ఒక సభలో సభ్యుడుగా ఉండాలి. సో లోక్సభ నుంచి అయినా ఉండొచ్చు నువ్వు సభ్యుడు, లేదా రాజ్యసభ నుంచి కూడా ఉండవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఏదో ఒక సభ నుంచి, అంటే ఈదర్ యు బికమ్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఉండాలి, నువ్వు మినిస్టర్గా పనిచేయాలి అని చెప్పేసి. సో మరి ప్రమాణం ఎట్లా అంటే, ఇక్కడ రాష్ట్రపతి చేత జరుగుతుంది అండ్ ఇక్కడ గవర్నర్ చేత జరుగుతుంది ప్రమాణం. ఓకే, ప్రమాణము రాష్ట్రపతి లేదా గవర్నర్ ఇట్లా చెప్తుంది అనమాట. రాష్ట్రపతి లేదా అతని యొక్క నామినీ, రాష్ట్రపతి యొక్క నామినీ. సో సాధారణంగా రాష్ట్రపతి యొక్క నామినీలుగా ఎవరుంటారు, లోక్సభలో రాజ్యసభలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అధ్యక్షత వహించేటువంటి అధికారులు ఉంటారు, అధ్యక్షత వహించే అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. బట్ ఏమనాలి మనము అని అంటే, రాష్ట్రపతి తీసుకుంటాడు, ఇక్కడ గవర్నర్ తీసుకుంటాడు వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళ జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది, ఇక్కడ శాసనసభలు వీళ్ళ యొక్క జీతభత్యాలు నిర్ణయిస్తాయి అన్నమాట. సో ఒకసారి మనము రాజ్యాంగం ఆధారంగా చూస్తే 74, 75, 77, 78, 88. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా కులంకషంగా సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీకి సంబంధించింది. ఇక్కడ 163, 164, 166, 167, 177 ఇవి రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించినవి. ఓకే, సో ఒకసారి మనం చూస్తే ఇక్కడ ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు, ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు. మంత్రి మండలికి లీడర్ ఎవరు అనంటే ప్రధానమంత్రి. ఒకవేళ ప్రెసిడెంట్ అని కూడా అడగొచ్చు, కన్ఫ్యూజ్ కావద్దు. తర్వాత మరి ఎవరు నియమిస్తున్నారు అనంటే రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఒక మంత్రిని ఎవరి సలహా మేరకు నియమించాలి అనంటే అది ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు. సో ఇక్కడ ముఖ్యమంత్రి నేతృత్వంలో గవర్నర్ నియమిస్తారు, ముఖ్యమంత్రి సలహా మేరకు అని గుర్తుపెట్టుకోవాలి. సో మరి మంత్రుల సంఖ్య ఎంత ఉంటుంది అనంటే లోక్సభ యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది మంత్రుల సంఖ్య. ఇక్కడ రాష్ట్ర శాసనసభల బలం మీద ఆధారపడి ఉంటుంది మంత్రుల సంఖ్య. ఎంత ఉండాలి అనంటే 15% ఉండాలి, 15% ఉండాలి. సో దీని మీనింగ్ ఏంటి అనంటే, ఇప్పుడు మనము ఒకసారి ఈ ఉదాహరణని పరిశీలిద్దాం. లోక్సభని ఏమంటాం మనము, హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటాం. దీన్ని హౌస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల సభ అని అంటున్నాం. ప్రజల సభ అంటే దీంట్లో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉన్నారు అని అర్థం. అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహించాలి అనంటే, ఈ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి లోక్సభకి సమిష్టి బాధ్యత వహించాలి, లోక్సభకి సమిష్టి బాధ్యత వహించాలి. సో ఇప్పుడు దీన్ని మనం ప్రభుత్వం అని అంటాం. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలిని మనము ప్రభుత్వం అని అంటాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క పదవీ కాలం దేని మీద ఆధారపడి ఉంది అని అంటే లోక్సభ మీద ఆధారపడి ఉంది. ప్రభుత్వం యొక్క పదవీ కాలం దేని మీద ఆధారపడి ఉంది, లోక్సభ మీద. లోక్సభ సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ చేస్తే వీళ్ళు కూడా సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ చేస్తారు. లేదా లోక్సభ వీళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి వీళ్ళని దింపేస్తే వీళ్ళు దిగిపోతారు. అండ్ వీళ్ళు లోక్సభకి జవాబుదారీగా ఉంటారు, లోక్సభకి జవాబుదారీగా ఉంటారు. సో ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఒకటి పదవీ కాలం లోక్సభ మీద ఆధారపడుతుంది అండ్ వీళ్ళ మీద పెత్తనం కూడా
లోక్సభ చెలాయిస్తుంది, వీళ్ళని రిమూవ్ చేసే అధికారం లోక్సభ కలిగి ఉంది. కాబట్టి వీళ్ళు ఎంతమంది ఉండాలి అనేది కూడా లోక్సభ మీద ఆధారపడింది. లోక్సభ యొక్క పూర్తి సభ్యత్వంలో 15% మంది మినిస్టర్స్గా ఉండడానికి అర్హులు. 15% మంది మినిస్టర్స్గా ఉండడానికి అర్హులు. అంటే ఉదాహరణ ఇప్పుడు లోక్సభ మెంబర్షిప్ 100 తీసుకోండి, 100లో 15 అంటే 15 మెంబర్స్. సో ఇప్పుడు 500 ఉంది లోక్సభకి సభ్యత్వం. సో వాళ్ళు 500లో 15% అనమాట. ఎందుకు ఈ కండిషన్ అంటే కొన్నిసార్లు అండ్ అది కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు వేరే వేరే పార్టీలకు మంత్రి పదవులు ఇస్తాము అని మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఆ మభ్యపెట్టే క్రమంలో చాలా ఎక్కువ మందిని మినిస్టర్స్గా అపాయింట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, పరిపాలన సరిగా జరగదు. కాబట్టి ఇది 91వ రాజ్యాంగ సవరణ, రీసెంట్గా 2003లో 91వ రాజ్యాంగ సవరణ ఈ లిమిట్ని తీసుకొచ్చిందనమాట. సో మంత్రుల యొక్క సంఖ్య దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే లోక్సభ మీద, ఇక్కడ రాష్ట్ర శాసనసభ మీద 15% ఉంటుందన్నమాట. ఓకే, సో మరి అర్హత ఏంటి, ఒక వ్యక్తి మంత్రిగా ఉండాలి అంటే అర్హత ఏంటి? ఏంటి అర్హత ఒక వ్యక్తి మంత్రి కావాలి అని అంటే? ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, వెరీ నైస్ ఆన్సర్, వెరీ ప్రిసైజ్. సరే, సో అర్హత ఏంటి ఒక వ్యక్తి మంత్రి కావడానికి అని అంటే, ఒక వ్యక్తి మంత్రి కావడానికి లోక్సభ సభ్యుడైనా ఉండాలి, రాజ్యసభ సభ్యుడైనా ఉండాలి, లేదా సభ్యుడు కాకున్నా కూడా 6 నెలల వరకు కంటిన్యూ అవ్వచ్చు. బట్ వితిన్ 6 monthsలో అతను మెంబర్ కావాలి. సో ఇది రెండు పక్కన పెడదాం మనము, ఎందుకంటే ఆల్రెడీ సభ్యుడుగా ఉన్నాడు. బట్ ఈ మంత్రి అవ్వడానికి ఒక వ్యక్తిని బయట నుంచి తీసుకుంటున్నామని అనుకోండి, అట్లాంటి వ్యక్తి 6 months లోపు ఏదో ఒక సభలో సభ్యుడు కావాలన్నమాట. సో ద మినిమం కండిషన్, అది సభ్యుడు కావడం అనేది మినిమం కండిషన్. అయితే చూడండి, ఇప్పుడు లోక్సభలో బీజేపీ రూలింగ్ ఉంది అండ్ అపోజిషన్లో ప్రిన్సిపల్ అపోజిషన్గా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అనేది ప్రిన్సిపల్ అపోజిషన్గా ఉంది. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేసినాడు అని అంటే, సపోజ్ సే బీజేపీ నుంచి కాంగ్రెస్కి పార్టీ మారినారు. సో పార్టీ మారిన వ్యక్తి ఏం చేస్తారు, ఇప్పుడు ఈయనని 10th షెడ్యూల్ ప్రకారము అనర్హుడుగా ప్రకటిస్తారు. 10th షెడ్యూల్ ప్రకారము అనర్హుడుగా ప్రకటిస్తారు. బట్ సమ్హౌ ఈయన పార్టీ మారిండు, అనర్హుడుగా ప్రకటించబడిండు అండ్ ఇతని యొక్క మెంబర్షిప్ పోయింది. ఇప్పుడు మెంబర్షిప్ అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన ఏమంటున్నాడు అని అంటే, నాది తప్పైంది, నేను మళ్ళీ బీజేపీలోకి వస్తా, నేను బీజేపీలోనే కంటిన్యూ అవుతా అని చెప్పేసి వెళ్తాడు. సో ఇప్పుడు ఈయనకు సభ్యత్వం లేదు. మరి ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి మినిస్టర్ పదవి ఇవ్వవచ్చా అని అంటే నో. ఇట్లాంటి వ్యక్తికి మినిస్టర్ పదవి ఇవ్వవచ్చా అంటే నో. అంటే సభ్యత్వం లేని వ్యక్తిని మనం ఇవ్వవచ్చు, కానీ ఎవరైతే డిఫెక్షన్ ద్వారా డిస్క్వాలిఫై అయినారో అట్లాంటి వ్యక్తికి ఇవ్వడానికి లేదు. సో మంత్రి పదవిపై అనర్హత ఫిరాయింపు కారణంగా ఎవరైతే అనర్హులుగా డిక్లేర్ చేయబడ్డారో అట్లాంటి వ్యక్తుల్ని మనము మంత్రి పదవి ఇవ్వటానికి లేదు. అది ఒక సైడ్ కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఈ వ్యక్తి ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నాడు అనుకోండి. సో మినిస్టర్గా ఉన్నాడు, అతను వేరే పార్టీకి వెళ్ళిండు, కాబట్టి అతని యొక్క మెంబర్షిప్ పోయింది. మరి పోయింది కదా మెంబర్షిప్ పోయినాక కూడా సో ఇప్పుడు ఆయనకు మెంబర్షిప్ లేదు. సో 6 months పని చేయవచ్చు కదా అంటే నో. ఆయన సాదా సీదా నార్మల్ వ్యక్తి అయితే ఓకే, బట్ ఆల్రెడీ అనర్హతకి గురి అయినాడు కాబట్టి అట్లాంటి వ్యక్తి మినిస్టర్గా ఉండడానికి లేదు. సో ఆల్రెడీ మినిస్టర్గా ఉన్న వ్యక్తి సభ్యత్వం కోల్పోతే రిజైన్ చేయాలి, లేదా
సభ్యత్వం కోల్పోయినటువంటి వ్యక్తి అనర్హత కారణంగా ఇన్ కేస్ మినిస్టర్ అవ్వాలంటే కూడా అవకాశం లేదు. సో ఎప్పుడు అవ్వచ్చు అంటే మళ్ళీ ఆయన ఫ్రెష్గా ఏదో ఒక పార్టీకి ఎలెక్ట్ అయ్యి మెంబర్ అయిన తర్వాత అవ్వవచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పడానికి అర్థం ఏంటి అని అంటే ఫిరాయింపు కారణంగా ఎవరైతే డిస్క్వాలిఫై చేయబడతారో వాళ్ళు మినిస్టర్గా ఉండడానికి అర్హత లేదు. సో పదవీ కాలం సంతోషం ఉన్నంత వరకు ఉంటారు. సమిష్టి బాధ్యత లోక్సభకి అండ్ రాష్ట్ర శాసనసభకి. ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి గవర్నర్ చేత. సభ్యుని యొక్క అనర్హత 6 నెలల లోపు సభ్యుడు కావాలి, లేకపోతే అనర్హుడుగా ప్రకటించబడతారనమాట. సో పార్లమెంట్ ద్వారా జీతభత్యాలు ఉంటాయి. కార్యనిర్వాహక చర్య యొక్క ప్రామాణీకరణ ఇది చూడండి. రాష్ట్రపతి పేరు మీదిన అన్ని ఆదేశాలు ఇవ్వబడతాయి అన్నమాట. రాష్ట్రపతి పేరున అన్ని ఆదేశాలు ఇవ్వబడతాయి అండ్ రాష్ట్రపతి అటువంటి ఆదేశాలను ప్రామాణీకరిస్తాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేసేటువంటి ప్రతి ఆర్డర్, ప్రతి జీవో ఆర్ ప్రతి ఫంక్షన్ మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీదన జారీ చేయబడతాయి. సో సిమిలర్గా గవర్నర్. ఓకే, తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపారం అంటే కార్యకలాపాలు. సో ఈ కార్యకలాపాలన్నీ కూడా రాష్ట్రపతి రూపొందించినటువంటి నియమాల ద్వారా జరుగుతాయి. సో రాష్ట్రపతి నియమాల్ని రూపొందిస్తాడు. ఎందుకు అనంటే రాజ్యాంగంలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రొవిజన్స్ లేవు. సో లేవు కాబట్టి కార్యనిర్వాహక అధికారం ఈయన చేతిలో ఉంది. దేర్ఫోర్ ఆ కార్యనిర్వాహక పనులు పర్ఫెక్ట్గా పనిచేయడం కోసం, ఆ కార్యనిర్వాహక పనులు పర్ఫెక్ట్గా జరగటం కోసము ఇతను నియమాలని రూపొందిస్తాడు. సో సిమిలర్లీ గవర్నర్ కూడా. ఓకే, సో దీనికి నిర్ణయాలు, ప్రతిపాదనలు ఇవన్నీ కూడా రాష్ట్రపతికి తెలియజేస్తారు. మనం నిన్న క్లాస్లో కూడా చూసినాం. ప్రధానమంత్రి ఉంటారు, కేంద్రానికి సంబంధించిన పరిపాలన వివరాలు, మంత్రిమండలికి సంబంధించిన పరిపాలన వివరాలన్నీ కూడా రాష్ట్రపతికి తెలియజేస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గవర్నర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్టికల్ 74 అండ్ 163కి సంబంధించి ప్రెసిడెంట్ మరియు గవర్నర్కి సహాయం చేయడానికి మంత్రులు ఉంటారన్నమాట. అంటే 74 ప్రకారము రాష్ట్రపతికి సహకారం ఇవ్వటానికి కేంద్ర మంత్రి మండలి, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ 163 ప్రకారము స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి సహకారం చేయటానికి. సో గుర్తుపెట్టుకోండి, మనం సహకారం అనే వర్డ్ని చాలాసార్లు యూజ్ చేస్తాము. ఇక్కడ సలహా అని అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఒక బిల్లుని మనము రాష్ట్రపతికి పంపించినప్పుడు ఆర్టికల్ 111 ప్రకారము ఆయన సంతకం చేయాలి, విత్హోల్డ్ చేయాలి, లేదా రిటర్న్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతాయి అని అంటే మంత్రి మండలి యొక్క సలహా మేరకు మాత్రమే జరుగుతాయి. ఇవన్నీ మంత్రి మండలి యొక్క సలహా మేరకు మాత్రమే జరుగుతున్నాయి. ఇది సలహా అనే వర్డ్. మరి సహకారం అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అని అంటే కార్యనిర్వాహక అధికారం అనేది రాష్ట్రపతి చేతిలో ఉంది. కార్యనిర్వాహక అధికారం అనేది రాష్ట్రపతి చేతిలో ఉంది. మనము ఎన్నుకున్నది లేదా మనం అడాప్ట్ చేసుకున్నది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉంటారు కాబట్టి అతని తరపున పరిపాలన చేయడానికి సబార్డినేట్ ఆఫీసర్లు ఉంటారు. ఆ సబార్డినేట్ ఆఫీసర్సే ఈ మంత్రి మండలి. సో ఇట్లా వాళ్ళు సహకారం చేస్తారనమాట. ఏం సహకారం చేస్తున్నారు? ఆయన తరపున పూర్తి దేశాన్ని పరిపాలన చేస్తున్నారనమాట. ఓకే, సో పూర్తి భారతదేశాన్ని రాష్ట్రపతి తరపున పరిపాలించడానికి ఏ ఆర్టికల్ అంటే అది ఆర్టికల్ 74. ఓకే, ఆయనకి సహకారం చేయటం అనమాట. సో సిమిలర్లీ ఒక పర్టికులర్ రాష్ట్రంలో, సపోజ్ తెలంగాణ, సో ఈ పర్టికులర్ రాష్ట్రంలో మనకి గవర్నర్ చేతిలో కార్యనిర్వాహక అధికారం ఉంది. ఆయన తరపున పరిపాలించడానికి రాష్ట్ర మంత్రి మండలి అనేది ఉంటుందన్నమాట. సో సిమిలర్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఒకసారి చూడండి మనకి ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, సో కూర్పు, ఒకసారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క కూర్పు చూస్తే దీంట్లో వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ద మినిస్టర్స్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. యాక్చువల్లీ చాలామంది యూజ్ చేస్తారు మంత్రి మండలి
అండ్ క్యాబినెట్ ఇంటర్చేంజబుల్ గా, బట్ కాదు. మంత్రిమండలి డిఫరెంట్, క్యాబినెట్ ఈస్ డిఫరెంట్. క్యాబినెట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద మంత్రిమండలి. మంత్రిమండలిలో క్యాబినెట్ ఒక భాగం. సో ఒకసారి చూద్దాం. సో అధ్యక్షుడి వద్ద ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతికి సహాయం సలహా చేయటానికి ఉంటారన్నమాట. ఓకే, సో రాష్ట్రపతికి సహాయం మరియు సలహా చేయటానికి ప్రధానమంత్రి యొక్క అధ్యక్షతన, ఓకే, ప్రధానమంత్రి వీళ్ళకి అధ్యక్షుడుగా ఉంటాడు అనమాట. ఎవరికి? పూర్తి మంత్రిమండలికి. ఓకే, వీళ్ళు రాష్ట్రపతికి సలహా సహకారం ఇస్తారు. సో ఇక్కడ సేమ్. దెన్ డిసిజన్ మేకింగ్. ఎప్పుడైతే ఈ అధ్యక్షుడికి వీళ్ళు సలహా ఇస్తారో ఆ సలహాని అనుగుణంగా ఈయన వ్యవహరించాలి. పునఃపరిశీలన కోసం అడగవచ్చు. పునఃపరిశీలన కోసం అడగవచ్చు. అయితే ఇక్కడ పునఃపరిశీలన అనే విషయం గవర్నర్ విషయంలో లేదు, నోట్ చేయాలి. మరో మాటలో మనం చెప్పుకోవాలి అని అంటే రాష్ట్రపతికి ఇచ్చేటువంటి అడ్వైస్ అనేది బైండింగ్ ఉంటుందన్నమాట. రాష్ట్రపతికి కేంద్ర మంత్రిమండలి ఇచ్చేటువంటి అడ్వైస్ బైండింగ్ ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. కానీ రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కి ఇచ్చేటువంటి అడ్వైస్ బైండింగ్ ఉంటుంది లేదా ఉండదు అని రాజ్యాంగంలో లేదు. అది కట్టుబడి ఉంటుందా ఉండదా అనేది రాజ్యాంగంలో లేదు. సాధారణంగా అయితే ఈయన మంత్రిమండలి చెప్పినట్టే వినాలి, ఎవరిలాగా, లైక్ ద ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్ దగ్గర ఎక్స్ప్లిసిట్గా ఉంటుంది వర్డ్ ఏమని, మంత్రిమండలి చెప్పిన అడ్వైస్ అనేది కట్టుబడి ఉంటుంది. కానీ గవర్నర్ విషయంలో అది లేదు. ఎందుకు లేదు అని అంటే గవర్నర్కి ఆల్రెడీ 163 ఆర్టికల్లోనే ఉంది ఏమని, ఆయన విచక్షణకి అవసరమైతే తప్ప మిగిలిన అన్ని అంశాలు మంత్రిమండలి చెప్పినట్లు వినాలి అని ఉంది. సో ఆయనకి విచక్షణ అనేది రాజ్యాంగం ప్రకారం ఇవ్వబడింది. దేర్ఫోర్ బైండింగ్ అడ్వైస్ ఇస్తే ఆయన విచక్షణతోటి పని చేయలేడు. బైండింగ్ అడ్వైస్ ఇస్తే ఆయన విచక్షణతోటి పని చేయలేడు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా అవకతవకలు ఏర్పడితే ఆర్టికల్ 356 ప్రకారము అతని యొక్క విచక్షణను ఉపయోగించి రాష్ట్రపతి యొక్క పరిపాలన కోసం అభ్యర్థన పెట్టవచ్చు. ఈ విషయంలో, ఇలాంటి విషయాల్లో మంత్రిమండలి సలహా ఆయన తీసుకోడు, ఒప్పుకోడు. ఒకవేళ మంత్రిమండలి యొక్క అడ్వైస్ కట్టుబడి ఉంది అనుకోండి, సో ఇప్పుడు ఈ మంత్రిమండలి ఏం చెప్తారు, నో యూ కెనాట్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్, ఆర్టికల్ 356కి మీరు ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయవద్దు అని అంటారు. సో అలాంటప్పుడు స్టేట్ మొత్తం కూడా బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి కొన్ని ప్రత్యేక అధికారాలు గవర్నర్కి ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి లేదా మంత్రిమండలి ఇచ్చేటువంటి అడ్వైస్ అనేది బైండింగా కాదా అని రాజ్యాంగంలో లేదనమాట. ఓకే, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చే అడ్వైస్ మాత్రం కంప్లీట్గా బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి మీద బైండింగ్ ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మంత్రులు సలహా ఇస్తున్నారు ఎవరికి, ప్రెసిడెంట్కి. సో మరి ఏం సలహా ఇస్తున్నారు, నేను ఎక్కడైనా మనం క్వశ్చన్ చేయవచ్చా, నో. మనం ఏమైనా కేసు పెట్టి అడగవచ్చా, నో. లేదా సుప్రీంకోర్టు హైకోర్టులో ఏమైనా విచారణ చేయవచ్చా, నో. ఎందుకు అనంటే వాళ్ళు ఆల్రెడీ గోప్యతా ప్రమాణం చేసినారు. కాబట్టి మంత్రిమండలి ఇచ్చేటువంటి సలహా ఏదైతే ఉందో ఆ సలహా కంప్లీట్గా గోప్యతకు లోనై ఉంటుంది అండ్ అది విచారణకి లోబడదు. సేమ్, అది విచారణకి లోబడదన్నమాట. తర్వాత 75 and 164. సో అపాయింట్మెంట్ ఎవరు చేస్తున్నారు, రాష్ట్రపతి. చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరమే ఉండదు అనమాట. వన్స్ ఇట్ ఈస్ ఇన్ టు యువర్ మైండ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఇక్కడ గవర్నర్ ద్వారా మంత్రుల సంఖ్య 15% ఉంటుంది. ఫిరాయింపు కారణంగా అనర్హత అయితే అనర్హత. పదవీ కాలం రాష్ట్రపతి సంతోషం మేరకు. సమిష్టి బాధ్యత లోక్సభకి, రాష్ట్ర శాసనసభకి. రాష్ట్రపతి ద్వారా ప్రమాణము, ఇక్కడ గవర్నర్ ద్వారా ప్రమాణము. వరుసగా 6 నెలలు ఎంపీగా ఉండకపోతే అతను వరుసగా 6 నెలలుగా ఎంపీగా ఉండకపోతే అతను అనర్హత పొందుతాడు. సో ఇక్కడ వరుసగా 6 నెలలుగా ఎమ్మెల్యేగా ఉండకపోతే అతను మినిస్ట్రీ నుంచి వైదొలుగుతాడు అనమాట. సో జీతభత్యాలు పార్లమెంట్ నిర్ణయిస్తుంది, ఇక్కడ రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది అనమాట. సో ఈ 77 and 166, ఈ 77 and 166 దేనికి సంబంధించింది అని అంటే
గవర్నమెంట్ యొక్క వ్యాపారం అంటే ట్రాన్సాక్షన్ అని అంటాం, అంటే కార్యకలాపాలు అని అర్థం. ప్రభుత్వం యొక్క కార్యకలాపాలకు సంబంధించి 77 అండ్ 166. సో ఈ కేంద్ర మంత్రి మండలి అండ్ రాష్ట్ర మంత్రి మండలి. కార్యనిర్వాహక చర్య అంటే కార్యనిర్వాహక పనులు అన్నీ కూడా రాష్ట్రపతి పేరున వ్యక్తం చేస్తారు లేదా రాష్ట్రపతి పేరున జరుగుతున్నట్టు సూచిస్తారు. సో రాష్ట్రపతి పేరున కార్యనిర్వాహక చర్యలన్నీ జరుగుతున్నాయని ఏ ఆర్టికల్ ద్వారా చెప్తాము? రాష్ట్రపతి పేరున జరిగేటువంటి కార్యనిర్వాహక చర్యలు ఏ ఆర్టికల్ ప్రకారం చెప్తాము? yes 77. సో 77 ప్రకారము కార్యనిర్వాహక చర్యలన్నీ కూడా రాష్ట్రపతి పేరున జరుగుతాయి, ఇక్కడ గవర్నర్ పేరున. సో ఇచ్చేటువంటి ప్రతి ఆర్డర్లు కూడా ప్రామాణీకరించబడతాయి. ఎట్లా? యాజ్ ఇఫ్ ఆల్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్. సో అన్ని ఆర్డర్లు రాష్ట్రపతి నేరుగా ఇస్తున్నట్లు ప్రామాణీకరిస్తారు అనమాట. యాక్చువల్లీ ఇండివిజువల్గా ఆయన ఇవ్వడు, బట్ ఆయన ఇస్తున్నట్లు ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకుంటారు, ఆయన ఇస్తున్నట్లుగా చెప్తారనమాట. ఇప్పుడు ఏ మినిస్ట్రీ అయినా ఆర్డర్ ఇష్యూ చేస్తే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పేరు మీదుగా చేస్తారు. ఎందుకు? ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద యూనియన్ ఆర్డర్ 1961 ఒకటి ఉంటుంది. సో దాని ప్రకారము మినిస్టర్స్ అందరూ కూడా సమిష్టిగా బాధ్యత వహిస్తారు కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా ఇచ్చేటువంటి అన్ని ఆర్డర్లు కూడా రాష్ట్రపతి పేరున ఇస్తారు. సో ఇక్కడ గవర్నర్. సో రూల్ మేకింగ్, వ్యాపార లావాదేవీలు అంటే గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్, యూనియన్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఫంక్షనింగ్కి సంబంధించి అన్ని నియమాలను రాష్ట్రపతి నియమిస్తారు. సో రాష్ట్రాలకు సంబంధించి నియమాలు గవర్నర్ తయారు చేస్తాడు అన్నమాట. ఓకే, సో ఇక్కడ 77 అండ్ 166 దేనికి సంబంధించింది అని అంటే ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు, అంటే కార్యనిర్వాహక వర్గం యొక్క కార్యకలాపాలకు సంబంధించి 77 అండ్ 166. సో ఇక్కడ మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా అన్ని పనులు జరుగుతాయి. సో అన్ని ఆర్డర్ల యొక్క ప్రామాణీకరణ ఉంటుంది, అంటే క్వశ్చన్ చేయడానికి లేదనమాట. ఇంకా నో, ఈ ఆర్డర్ ప్రెసిడెంట్ ద్వారా తయారు చేయలేదు, మినిస్టర్ పంపించినాడు అంటే, మినిస్టర్ పంపిస్తున్నాడు అంటే అర్థం ప్రెసిడెంట్ పంపిస్తున్నాడనే. సో రూల్ మేకింగ్, ఇట్లా వ్యాపార లావాదేవీలు అంటే ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు సక్రమంగా జరగటం కోసం నియమాలను కూడా రాష్ట్రపతి చేస్తాడు, ఇక్కడ గవర్నర్ చేస్తాడు అన్నమాట. ఓకే, దెన్ 78 అండ్ 167 ఇక్కడ ఏంటి అని అంటే ఒకటి ప్రెసిడెంట్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్కి అండ్ గవర్నర్కి సంబంధించి చీఫ్ మినిస్టర్కి ఉన్నటువంటి విధులు అన్నమాట. ప్రెసిడెంట్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్కి అండ్ ప్రెసిడెంట్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ గవర్నర్కి సంబంధించి విధులు. సో ఏంటి ఆ విధులు అని అంటే కమ్యూనికేషన్, ప్రెసిడెంట్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి, ఇక్కడ చీఫ్ మినిస్టర్ గవర్నర్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి. ఏంటి? నిర్ణయాలు ప్రతిపాదనలకు సంబంధించి, ప్రభుత్వం యొక్క పనులకు సంబంధించి ఏం పరిపాలన చేస్తున్నారో అలాంటి వివరాలు తెలియచేయడం కోసం. తర్వాత రాష్ట్రపతికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడం, గవర్నర్కి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడం. సో ఏదైనా అంశాన్ని రాష్ట్రపతి అడిగితే అట్లాంటి అంశాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు చర్చ కోసం ఉంచడం. సో ఇక్కడ గవర్నర్ అడిగితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు చర్చ కోసం ఉంచడము. సో ఇది వీళ్ళకి సంబంధించి ఆర్టికల్ 78 అండ్ 167కి సంబంధించి విధులు అన్నమాట. ఎవరి విధులు అంటే హెడ్ యొక్క విధులు. ఇక్కడ హెడ్ అంటే ఎవరు? ఈ ఆర్టికల్లో హెడ్ అనేది దేన్ని సూచిస్తుంది, ఎవరిని సూచిస్తుంది? 78 అండ్ 167లో హెడ్ అనే పదం ఎవరిని సూచిస్తుంది? హరి అప్.
ఇక్కడ హెడ్ అనే వర్డ్ ఎవరిని సూచిస్తుంది? సో 78 ప్రకారము ప్రెసిడెంట్ తోటి ఎవరు కమ్యూనికేట్ చేస్తారు? ప్రధానమంత్రి. సో ఇక్కడ హెడ్ అనే వర్డ్ మనము ప్రధానమంత్రికి సూచిస్తున్నాము. అది ఆర్టికల్ 78. 167లో హెడ్ అనే వర్డ్ చీఫ్ మినిస్టర్ని సూచిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 88 and 177. 88 and 177. దీంట్లో మంత్రుల యొక్క హక్కులు, మంత్రులకు కూడా ఏమో హక్కులు ఉన్నాయంటే చూద్దాం మరి ఏం హక్కులు. సో ఒకటి, ప్రొసీడింగ్స్లో పాల్గొనడం. సో మంత్రులకి సభలో మాట్లాడే హక్కు, పాల్గొనే హక్కు, కానీ ఓటు వేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. 3 పాయింట్స్: 1 మాట్లాడటం, 2 పాల్గొనడం, 3 ఓటు వేయటం. సో రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి కూడా 1 మాట్లాడటం, 2 పాల్గొనటం, 3 ఓటు వేయటం. సో ఏంటి వీళ్ళకి సంబంధించిన హక్కు అండ్ అదేందో ఒకసారి మనం చూద్దాం. సో యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్నటువంటి మంత్రులు, ఉన్న మంత్రులు వాళ్ళు either they are members of the Lok Sabha or members of the Rajya Sabha or none, మెంబర్షిప్ లేదు అని కూడా అనుకుందాం. సో 3 కేటగిరీలు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. 1, 2, 3 కేసెస్. సో కేస్ నెంబర్ 1, కేస్ నెంబర్ 2 అండ్ కేస్ నెంబర్ 3. సో ఇప్పుడు లోక్సభలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి, ఈయన సభ్యుడు ప్లస్ మంత్రి, రాజ్యసభలో సభ్యత్వం ఉన్న వ్యక్తి, ఈయన రాజ్యసభకి సభ్యుడు ప్లస్ ఈయన మంత్రి. అండ్ ఇక్కడ ఈయన సభ్యుడు కాదు మరియు ఈయన మంత్రి, ఈ లోక్సభ సభ్యుడు లోక్సభలో మాట్లాడవచ్చు, లోక్సభలో చర్చించవచ్చు, లోక్సభలో ఓటు వేయవచ్చు. నోట్ చేయాలి, లోక్సభలో మాట్లాడవచ్చు, చర్చించవచ్చు, ఓటు వేయవచ్చు. రాజ్యసభలో ఉండే సభ్యుడు రాజ్యసభలోనే మాట్లాడవచ్చు, చర్చించవచ్చు, పార్టిసిపేట్ చేయవచ్చు, ఓటు వేయవచ్చు. ఈయన ఎక్కడ కూడా మెంబర్షిప్ లేదు. ఈయన లోక్సభలోనైనా మాట్లాడవచ్చు, రాజ్యసభలోనైనా మాట్లాడవచ్చు, లోక్సభలోనైనా చర్చించవచ్చు, రాజ్యసభలోనైనా చర్చించవచ్చు. బట్ ఈయన ఎక్కడా కూడా ఓటు వేయటానికి లేదు. మరో మాటలో మనం చెప్పుకోవాలి ఈజీ టర్మ్స్లో అనంటే, ఒక మంత్రి ఇప్పుడు మనం పైన చెప్పుకున్న 3 కేటగిరీలు, ఆయన లోక్సభలో సభ్యుడు కానివ్వండి, రాజ్యసభలో సభ్యుడు కానివ్వండి, సభ్యత్వమే లేదు. బట్ ఆయన మంత్రి అనే కారణం చేత లోక్సభలో మాట్లాడవచ్చు, లోక్సభలో పాల్గొనవచ్చు. సో పాల్గొనడం అనంటే సరిపోతుంది, పాల్గొనవచ్చు అండ్ చర్చించవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఆ మంత్రికి ఏ సభలో సభ్యత్వం ఉంటుందో ఆ సభలోనే ఓటు వేయాలి. ఏ సభలో సభ్యత్వం ఉంటే ఆ సభలోనే ఆ మంత్రి ఓటు వేయాలి. సపోజ్ ఇక్కడ అనుకున్నాము లోక్సభలో సభ్యత్వం ఉంది కాబట్టి అతను లోక్సభలోనే ఓటు వేయగలడు. మరి ఇప్పుడు లోక్సభలో సభ్యత్వం ఉన్న వ్యక్తి రాజ్యసభలో చర్చల్లో పాల్గొనవచ్చా? ఎస్. సో ఏ సభలో ఉంటే ఆ సభలోనే ఓటు వేయాలి. కానీ పాల్గొనడం మాత్రం బోల్డ్గా గుర్తుపెట్టుకోండి, ఇన్ బోల్డ్ టర్మ్స్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మంత్రి అనే కండిషన్ చేత ఆయన లోక్సభలో రాజ్యసభలో పాల్గొనడము, మాట్లాడటము ఏమైనా చేయవచ్చు ఎక్సెప్ట్ ఓటు వేయటము. ఓకే, సో ఇప్పుడు మంత్రిలో కూడా మనం 3 కేటగిరీస్ చెప్పుకున్నాం. మెంబర్షిప్ ఏదో ఒక సభలో ఉన్నవాడు, మెంబర్షిప్ సభలో లేనివాడు. సో మెంబర్షిప్ ఉన్నవాడు ఏ సభలో మెంబర్షిప్ ఉంటే ఆ సభలో ఓటు వేస్తాడు, మెంబర్షిప్ లేనివాడు ఓటు వేయటానికి అవకాశం లేదన్నమాట.
సో ఇక్కడ నాన్ మెంబర్ ఉన్నారు. ఈ నాన్ మెంబర్ లోక్సభలో రాజ్యసభలో పార్టిసిపేట్ చేయడము, చర్చించడము అన్ని చేయవచ్చు. బట్ ఆయనకి ఏ సభలో కూడా ఓటు వేయడానికి అధికారం ఉండదు. ఎందుకు అనంటే ఆయన సభ్యుడు కాడు కాబట్టి. అదే రాజ్యసభలో ఉన్నటువంటి రాజ్యసభలో సభ్యత్వం ఉన్న మంత్రి ఆయన ఓటు వేయవచ్చు కేవలం రాజ్యసభలో. బట్ ఆయన పాల్గొనడం, చర్చించడం లోక్సభ, రాజ్యసభలో ఎక్కడైనా కూడా. సో లోక్సభలో సభ్యత్వం ఉన్న వ్యక్తి లోక్సభలోనే ఓటు వేయవచ్చు. బట్ ఆయన పాల్గొనడం, చర్చించడం, మాట్లాడడం ఏ సభలోనైనా చేయవచ్చు. ఓకే, సో ఇది కేంద్రానికి సంబంధించిన ఉదాహరణ. సో రాష్ట్రానికి సంబంధించి కూడా సేమ్. ఒక మినిస్టర్ ఉంటారు, ఈధర్ ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్, లేదా నన్. సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది అన్నమాట. సో ఇవి కొన్ని కాన్స్టిట్యూషనల్ బేసెస్ అన్నమాట, మనకి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి కొన్ని అంశాలు మంత్రిమండలికి, అంటే కేంద్ర మంత్రిమండలి మరియు రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించి. ఓకే, సో మనం పైన మాట్లాడుకున్నాం సలహా, సహకారం గురించి. మరి సలహా యొక్క స్వభావం ఏంటి ఒకసారి చూడండి. ఆర్టికల్ 74 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సలహా ఇస్తున్నారు. ఆర్టికల్ 163 ప్రకారము గవర్నర్కి సలహా ఇస్తున్నారు. ఓకే, సో ఇది మళ్ళీ రిపీటెడ్ పాయింట్, దేర్ఫోర్ వి ఆర్ నాట్ డిస్కసింగ్. సో 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి మీద సలహా కట్టుబడి ఉంటుంది అని డిక్లేర్ చేస్తుంది. మరి ఇలాంటి సవరణలు గవర్నర్ విషయంలో ఏదైనా ఉందా అనంటే నో, గవర్నర్ విషయంలో అలాంటి ఏమీ కూడా లేదు. రిమైనింగ్ పాయింట్స్ అన్ని సేమ్. సలహా యొక్క స్వభావం ఎలాంటిది అనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి సలహా ఏ కోర్టులో కూడా విచారణ చేయడానికి లేదు. అదే మాదిరిగా గవర్నర్కి ఇచ్చిన సలహా కూడా ఏ కోర్టులో కూడా విచారణ చేయడానికి లేదు. ఏ కోర్టులో కూడా గవర్నర్కి ఇచ్చిన సలహా కూడా విచారణ చేయడానికి లేదు. అయితే ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మంత్రిమండలి సలహా ఇస్తుందో ఆ మంత్రిమండలి ఇచ్చిన సలహా ఈయన మీద కట్టుబడి ఉంటుంది. సరే, ఇక్కడ చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక సలహా ఇచ్చినారు. సో ఇచ్చిన సలహా అనేది కట్టుబడి ఉంటుంది. ఇచ్చిన సలహా కట్టుబడి ఉంటుంది. ఇది 42వ రాజ్యాంగ సవరణ చెప్తుంది అనమాట. అయితే తర్వాత ఏం ఆలోచించినారు, అరే రాష్ట్రపతి కదా, ఆయన చాలా పెద్ద ఆయన, మరి రాష్ట్రపతికి మంత్రిమండలి పంపించడం, తర్వాత ఆయన గంగిరెద్దులాగా ఇట్లా ఇట్లా తల ఊపడము కరెక్ట్ కాదు. సో ఆయనకు కూడా మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి అని మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పినారంటే ప్రెసిడెంట్కి కొంచెం అధికారం కల్పించినారు. ఏంటి ఆ అధికారం అంటే ఇప్పుడు ఫస్ట్ సారి మంత్రిమండలి ఇచ్చిన సలహాని ఒకసారి పునఃపరిశీలన చేయండియా అని చెప్పేసి మళ్ళీ మంత్రిమండలికి ఆయన పంపించవచ్చు. ఒకసారి పునఃపరిశీలన చేయండి మీ సలహాని అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మంత్రిమండలి దగ్గరికి పంపించవచ్చు. అట్లా అని ఆర్టికల్ 44 చెప్తుంది. అది 1వ క్లాజ్. సేమ్ దాంట్లో ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ మంత్రిమండలికి పంపిస్తాడో ఆ మంత్రిమండలి ఆ సలహాని మళ్ళీ ఇచ్చినప్పుడు అప్పుడు కట్టుబడి ఉంటుంది ఆ సలహా అని చెప్పేసి అంటుంది అనమాట. సో మొత్తానికి 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ రెండు కూడా మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా కట్టుబడి ఉంటుందనే చెప్తుంది. కానీ ఒకటేం చెప్తుంది అని అంటే అది డైరెక్ట్గా కట్టుబడి ఉంటుంది, అంటే మంత్రిమండలికి పవర్ఫుల్ చూపిస్తుంది 42వ సవరణ. 44వ సవరణ ఏం చేస్తుంది అని అంటే కొంచెం రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది. ఆ సవరణ ద్వారా రాష్ట్రపతి మళ్ళీ అడగవచ్చు పునఃపరిశీలన చేయండి మీ అడ్వైస్ని అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొంచెం పవర్ఫుల్ కనిపిస్తున్నారు. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి పవర్ఫుల్ కనిపిస్తుంది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ప్రెసిడెంట్ పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. రెండు రాజ్యాంగ సవరణలు మంత్రిమండలి మరియు ప్రెసిడెంట్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తుంది. ఒకటేమో ప్రెసిడెంట్కి ఇచ్చిన అడ్వైస్ కట్టుబడి ఉంటుంది అని చెప్తే, ఇంకొకటేమో ప్రెసిడెంట్ దాని పునఃపరిశీలన కోసం అడగవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ద సేమ్ అది. సో అలాంటి పాయింట్స్ గవర్నర్ విషయంలో లేదు. ఓకే, ఇంత డీప్గా క్వశ్చన్ మేబీ
ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ స్టిల్ ఒక్క పాయింటే డిఫరెన్స్ ఉంది కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈయనకి విచక్షణ ఉంటుంది, గవర్నర్కి విచక్షణ ఉంటుంది కాబట్టి ఈయనకి ఇట్లాంటి వర్డ్ అనేది యూజ్ చేయబడలేదు. మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా కట్టుబడి ఉంటుంది అనేటువంటి వర్డ్ రాజ్యాంగంలో గవర్నర్కి యూజ్ చేయలేదు. ఓకే, సో కొన్ని విషయాల్లో గవర్నర్ అతని యొక్క విచక్షణ ప్రకారం పనిచేస్తారు అని రాజ్యాంగంలో క్లియర్ కట్గా ఉంది. మరి ఎవరైనా క్వశ్చన్ చేస్తే గవర్నర్ నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది, అది నీ విచక్షణాధికారంలోకి రాదు, లేకపోతే నువ్వు అట్లా చేయాల్సి ఉండే, ఇట్లా చేయాల్సి ఉండే, నువ్వు అట్లా చేసి తప్పు చేసినావు, అది నీ అధికార పరిధిలోకి రాదు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని అంతిమ నిర్ణయం ఎవరిది అంటే గవర్నర్దే. అంతిమ నిర్ణయం గవర్నర్దే. ఆయన అట్లా చేయాలా చేయకూడదా, అది ఆయన విచక్షణలోకి వస్తుందా రాదా అనేది అంతిమ నిర్ణయం గవర్నర్దే. వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు అనే ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత సో ఇది వీళ్ళు రాష్ట్రపతికి సలహా ఇస్తున్నారు, వీళ్ళు గవర్నర్కి సలహా ఇస్తున్నారు. సో వీళ్ళ సలహా ఎలాంటిది అంటే చాలా రహస్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు? కోర్టులో కూడా మనం విచారణ చేయడానికి లేదు, 1971లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, 1974లో సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ద్వారా ఏం చెప్తుంది అని అంటే రాష్ట్రపతికి సలహా ఇవ్వటానికి సహకారం చేయటానికి మంత్రి మండలి ఎల్లప్పుడూ ఉనికిలో ఉండాలి. సో ద సేమ్ థింగ్, రాష్ట్రపతికి సలహా ఇవ్వటానికి గవర్నర్కి సలహా ఇవ్వటానికి ఎల్లప్పుడూ కూడా మంత్రి మండలి ఉనికిలో ఉండాలి. చూద్దాం దాని వివరణ కూడా. సో 1974లో కూడా మంత్రి మండలి సలహా సహాయం లేకుండా రాష్ట్రపతి పని చేయలేరు అని చెప్పేసి స్పష్టం చేసింది అనమాట. సో సేమ్ మంత్రి మండలి యొక్క సలహా సహకారం లేకుండా రాష్ట్రపతి పని చేయలేరు. ఎందుకనంటే రాజ్యాంగం ఎప్పుడైతే రాష్ట్రపతి యొక్క సంతృప్తి అనే వర్డ్ని మనకు చూపిస్తుందో అది మంత్రి మండలి యొక్క సంతృప్తి అని అర్థం చేసుకోవాలి మనం. రాష్ట్రపతి సంతృప్తి అని ఎక్కడైతే మనకు వర్డ్ ఉంటుందో అది మంత్రి మండలి యొక్క సంతృప్తి అని మనము ఎమ్మటే గమనించాలి. సో ఇక్కడ కూడా సేమ్. ఒకసారి చూద్దాం ఈ ఫస్ట్ దాని యొక్క వివరణ చూద్దాం. 1971లో సుప్రీంకోర్టు చెప్పిన దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది ఒకసారి గమనించండి. మనకు ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది నడుస్తూ ఉండాలి, సో ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ అని అంటాం. సో అతనితో పాటు మనకి మినిస్టర్స్ కూడా ఉన్నారు, నరేంద్ర మోదీ మరియు అతనితో పాటు మినిస్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏమని పిలువబడతారు అని అంటే ఇన్కంబెంట్ గవర్నమెంట్ అని అంటాం. మనం తెలుగులో ఏమైనా వర్డ్ ఉందా ఇన్కంబెంట్ గవర్నమెంట్కి? సరే, సో ఇన్కంబెంట్ గవర్నమెంట్ అని అంటాం. అండ్ ఇప్పుడు మనకి సాధారణ ఎన్నికలు జరుగుతున్నవి. జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మెంబర్స్గా అందరూ ఓత్ తీసుకుంటారు. ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ అండ్ మినిస్టర్స్గా ఎక్కుతారు. సో వాళ్ళు ఎక్కడానికి కొంచెం ముందు వీళ్ళు దిగిపోతారు అనమాట. అంటే ఎప్పుడైతే వీళ్ళు సభ్యులుగా ఓత్ తీసుకుంటారో, సభ్యులుగా ప్రమాణ స్వీకారం తీసుకుంటారో అప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి దిగిపోతుంది అనమాట. ఓకే, ఎందుకు అనంటే పరిపాలన చేయటంలో మంత్రులే కీలకం కాబట్టి ఒకవేళ వీళ్ళు దిగిపోతే పరిపాలన జరగటానికి అవకాశం లేదు. అండ్ రాష్ట్రపతి ఏం చేయాలన్నా కూడా మంత్రి మండలి యొక్క సలహా లేకుండా ఆయన ఏమీ చేయడానికి లేదు. సో మంత్రి మండలి లేకుండా ఆయన ఏమైనా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అయిపోతుంది. ఎందుకు? ఆర్టికల్ 74 మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది, మంత్రి మండలి యొక్క సలహా మేరకే రాష్ట్రపతి పని చేయాలి అని చెప్పేసి. సో అది 1971లో ఆ జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ఇస్తే మనం అంటున్నాము ఏమని,
గవర్నర్ ఉన్నారు. సో గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అనంటే రాష్ట్రపతి ఆనందం మేరకు అని అంటున్నాం. రాష్ట్రపతి ఆనందం మేరకు అని అంటున్నాం. అదేవిధంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఈయన పదవీ కాలం ఎంత అంటే ఇది కూడా మనం రాష్ట్రపతి యొక్క ఆనందం మేరకు అని అంటున్నాం. సో మరి రాష్ట్రపతి ఆనందం అంటే ఏంటి అర్థం? ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఆనందం. ఎందుకు? 74వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి ఆయన సొంతంగా ఏమీ చేయడు, మంత్రిమండలి చెప్పిందే చేస్తాడు. కాబట్టి రాజ్యాంగంలో మీకు ఎక్కడైతే ఆయన యొక్క సంతృప్తి కనిపిస్తుందో, రాజ్యాంగంలో ఎక్కడైతే ఆయన సంతృప్తి కనిపిస్తుందో అది ఇన్వారియబ్లీ అది సంతృప్తి ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అది మంత్రిమండలి యొక్క సంతృప్తి, కానీ అతని యొక్క ఇండివిజువల్ సంతృప్తి కాదు. ఇట్లా కూడా చూడండి, మనకు మినిస్టర్స్ విషయంలో కూడా ఆయన సంతృప్తి అవసరం. ఆయన సంతృప్తి అంటే ఎవరి సంతృప్తి? ఇక్కడ అగైన్ మంత్రిమండలి. బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు కాబట్టి ఒక ఇండివిజువల్ మినిస్టర్ని తొలగిస్తాడు. సో ఇన్విటబిలీ రాష్ట్రపతి కెన్ డూ నథింగ్ వితౌట్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కాబట్టి రాష్ట్రపతి యొక్క సంతృప్తి అంటే అర్థం మంత్రిమండలి యొక్క సంతృప్తి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ అప్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ పాయింట్, ఒక పాయింట్ మాదిరిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో మంత్రుల నియామకం. సో నియామక ప్రక్రియ ఆల్రెడీ మీకు తెలుసు, ఎవరు నియమిస్తారు, ఎట్లా నియమిస్తారు అని చెప్పేసి. సో ఎవరు సిఫార్సు చేస్తారు అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా. ఇదొక పాయింట్ నోట్ చేయండి. గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేది తప్పనిసరి రాష్ట్ర స్థాయిలో. ఎక్కడెక్కడ అది అనంటే రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా. ఒకసారి మ్యాప్ మీద చూపిస్తా, రిసైడ్ చేయండి ఒకసారి. ఎక్కడెక్కడ? ఒడిశా 1, ఛత్తీస్గఢ్ 2, జార్ఖండ్ 3 అండ్ మధ్యప్రదేశ్ 4. ఒకసారి క్లియర్ చేస్తా, గివ్ మీ మినిట్ టైం, మెయింటైన్ చేయాల్సి. ఒకసారి రిసైడ్ చేయండి ఎక్కడెక్కడ రాష్ట్ర స్థాయిలో గిరిజన సంక్షేమ శాఖకు కావాల్సిన మినిస్ట్రీ అవసరం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. సో ఇంతకుముందు బీహార్ కూడా ఉండేది, బట్ బీహార్లో గిరిజనుల సంఖ్య తగ్గిపోయింది అని చెప్పేసి బీహార్ని తీసేసినారనమాట. సో ఇప్పుడు రాష్ట్రాల్లో ఉండేటువంటి మంత్రిమండలిలో, సో ఇప్పుడు మధ్యప్రదేశ్ యొక్క మంత్రిమండలిలో ఒక గిరిజన మంత్రిత్వ శాఖ సపరేట్గా అవసరం. ఛత్తీస్గఢ్లో మంత్రిమండలిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఖచ్చితం, జార్ఖండ్లో కూడా ఖచ్చితం అండ్ ఒడిశాలో కూడా ఖచ్చితం. సో ఇది మనకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక ఇదనమాట. సో సభ్యత్వం యొక్క అవసరం లోక్సభ, రాజ్యసభ ఆర్ 6 months కాన్సెప్ట్. సో మాట్లాడే హక్కు, ఓటు హక్కు గురించి కూడా క్లియర్గా చూసినాము. ప్రమాణం మరియు జీతం గురించి చూస్తే రాష్ట్రపతి అండ్ గవర్నర్ ద్వారా ప్రమాణం, జీతం వాళ్ళకి పార్లమెంట్ ద్వారా మరియు రాష్ట్ర శాసనసభల ద్వారా ఉంటుందన్నమాట. సో డిప్యూటీ ప్రధానమంత్రికి సంబంధించి 1990లో ఒక కేసు వచ్చింది సుప్రీంకోర్టు ముందల. సో కేసు వచ్చినప్పుడు ఏమని వాదించినారు చాలామంది అని అంటే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అతను ఓత్ తీసుకోలేదు కాబట్టి అది రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తుంది అని వాదించినారు చాలామంది. సో ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి ఓత్ ఏమీ లేదు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎనీ అదర్ మినిస్టర్, ఇతర మినిస్టర్ లాంటి వాడే. కాబట్టి అతను జస్ట్ మంత్రిగా ఓత్ తీసుకుంటే సరిపోతుంది, అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు అని చెప్పేసి కోర్టు అప్పుడు చెప్పడం జరిగిందనమాట. సో మంత్రుల యొక్క జీతం ఎవరికి సమానంగా ఉంటుంది అని అంటే పార్లమెంట్ సభ్యులకు సమానంగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర శాసనసభ సభ్యులకి సమానంగా
ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయాలి. సో అదనపు అలవెన్సెస్ ఉంటవి. సో ఈ అలవెన్సెస్ అనేవి మినిస్టర్స్కి ఉంటాయి అన్నమాట, అవి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఉండవు. ఓకే, సో ప్రమాణంలో వీళ్ళు ఇట్లా చెప్తారు, విధేయతగా ఉంటాను, సార్వభౌమత్వాన్ని కాపాడుతాను అని చెప్పేసి వీళ్ళు ప్రమాణం తీసుకుంటారు. అండ్ ఈ మధ్యలో కొంచెం టెండెన్సీ చేంజ్ అయింది, ఎవరి ప్రమాణ స్వీకారం ఏముంది అని కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనం అందరి ప్రమాణ స్వీకారాలు ఒకసారి చూస్తాము, ఆ డిఫరెన్స్ కూడా చూస్తే ఆ క్లాస్లో మీరు దాని గురించి చదవచ్చు. ఓకే, సో వీళ్ళకి గోప్యత ప్రమాణం కూడా ఉంటుందన్నమాట, వీళ్ళకి గోప్యత ప్రమాణం కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మంత్రుల యొక్క బాధ్యత, వాళ్ళకి ఉన్నటువంటి సమిష్టి బాధ్యత ఏంటి, వ్యక్తిగత బాధ్యత ఏంటి, చట్టపరమైనటువంటి బాధ్యత, అండ్ మంత్రి మండలి యొక్క కూర్పు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే ఏంటి, దాని తర్వాత క్యాబినెట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఏంటి, ఈ కొన్ని డిఫరెన్సెస్ మనము రేపు క్లాస్లో చూద్దాం. సో రేపు సండే మనకి 2:30 PM కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. అండ్ పాసిబిలీ రేపు కూడా మనం ఇదే టైంకి 6:45 టైమే మెయింటైన్ చేద్దాం. సో డే ఆఫ్టర్ టుమారో మండే నుంచి మనము 8 నుంచి 9 PM క్లాస్ టైంని చేంజ్ చేసుకుంటున్నాము. సో అది కూడా ఒకసారి నోట్ చేయాలన్నమాట, రైట్. సో ఇప్పుడు ఇంత డిస్కస్ చేసినాం కదా మొత్తం, మీరు ఒకసారి వెంటనే రివిజన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది మనకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి మండలికి అండ్ రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించినటువంటి వివరాలు, ముఖ్యంగా 74, 75 మరియు 163, 164 ఆర్టికల్స్ వీటి గురించి చెప్తాయి. ఆ రెండింటితో పాటు ఇతర ఆర్టికల్స్ కూడా 74, 78, 88, 166, 167, 177 ఈ ఆర్టికల్స్ కూడా రాష్ట్ర మంత్రి మండలి గురించి చెప్తున్నవి అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఈ 15% రిక్వైర్మెంట్ అనేది 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టినారు అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు రాజ్యసభకి సమిష్టి బాధ్యత వహిస్తారు, రాష్ట్రపతి ద్వారా ప్రమాణ స్వీకారం చేయించుకుంటారు, జీతభత్యాలు పార్లమెంట్ నిర్ణయిస్తుంది, ఇక్కడ రాష్ట్ర శాసనసభలు. సో కార్యనిర్వాహక అధికారం మొత్తం కూడా రాష్ట్రపతి పేరున, ఇక్కడైతే గవర్నర్ పేరున జరుగుతాయి అని చెప్పి నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పరిపాలనకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు గవర్నర్కి, రాష్ట్రపతికి సంబంధించిన వాళ్ళు అందిస్తూ ఉంటారు అని కూడా నోట్ చేసుకోవాలి. ఓకే, సో దాంతోపాటు వాళ్ళు లోక్సభకి సమిష్టిగా బాధ్యత వహిస్తారు. అండ్ ఒక వ్యక్తి ఎంపీగా లేకున్నా కూడా 6 నెలల వరకు మినిస్టర్గా ఉండవచ్చు. ఏ సభలో సభ్యుడిగా ఉంటే ఆ సభలోనే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇలాంటి విషయాల మీద కొంచెం ఫోకస్ చేయాలి. 42 మరియు 44 రాజ్యాంగ సవరణలు ప్రెసిడెంట్ మీద కట్టుబడి ఉంటవి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చేటువంటి అడ్వైస్ అని చెప్తుంది అని నోట్ చేయాలి. ఓకే, సో నియామకం ప్రక్రియ గురించి తెలుసు. తర్వాత ప్రత్యేక పదవి అవసరం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాలో గిరిజన సంక్షేమ మంత్రి తప్పకుండా అవసరమని నోట్ చేయాలి. బీహార్లో కూడా ఉండే ఇంతకుముందు, బట్ బీహార్లో ఇప్పుడు లేదు, తీసేసినారు అని కూడా నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన వివరణలు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతల గురించి అండ్ తదుపరి కౌన్సిల్ అండ్ క్యాబినెట్కి సంబంధించిన వివరాలు మనం రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో అప్పట్లోపు ఎవరికైనా డౌట్ ఉంటే రెస్పాండ్ అవుతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, లేకపోతే ఈరోజు క్లాస్ని క్లోజ్ చేద్దాం. మంత్రి మండలిలో మంత్రి మండలి అని అంటే దీంట్లో అన్నీ వస్తాయి అన్నమాట. క్యాబినెట్ వస్తుంది, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ వస్తారు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ వాళ్ళు వస్తారు. సో వీళ్ళందరినీ కలిపే మనము మంత్రి మండలి అని అంటాం. సో మంత్రి మండలి స్ట్రెంగ్త్ 15% అని అంటే ఈ ముగ్గురు అనమాట. సో వీళ్ళు ఒక 15 to 20 ఉంటారు, సో వీళ్ళు ఒక 20 ఉంటారు, వీళ్ళు ఒక 30 అరౌండ్, సో అట్లా ఉంటారు రఫ్లీ అనమాట. సో మొత్తానికి ఒక 70 వరకు ఉంటారు అనమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనం లోక్సభ యొక్క సభ్యత్వం 443 అనుకుంటే ఇప్పుడు దాన్ని 15% చేయండి మ్యాథ్స్. సో ఇట్స్ రఫ్లీ
ఎగ్జాక్ట్గా కూడా ఉండరు. ఎందుకనంటే కొన్ని పోర్ట్ఫోలియోస్ ప్రైమ్ మినిస్టర్ ఉంచుకుంటారు అండ్ కొన్ని పోర్ట్ఫోలియోస్ వేరే వాళ్ళకి ఇస్తారు. ఓకే, సో అట్లా ఎగ్జాక్ట్గానే ఏం కాదు, బట్ 15% ఆఫ్ ద లోక్సభ మెంబర్స్. అర్థమైందా? ఎస్, కానీ ఒకసారి మనది చూడాలి మన దగ్గర ఏముందో అని. ఎందుకంటే మన దగ్గర వేరే రాష్ట్రాలతోటి కంపేర్ చేస్తే మన రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు అవి చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ రాజ్యాంగం ప్రకారం అయితే మంత్రి యొక్క జీతము భత్యాలు కావు, జీతం. భత్యాలు మంత్రులకి ఉంటవి, వీళ్ళకి ఉండవు అనమాట, ఎమ్మెల్యేలకి. సో వాళ్ళకి డిఫరెంట్. సో వీళ్ళకి చాలా వేరే వేరే అలవెన్సెస్ ఉంటాయి. కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ అని, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం డెవలప్ చేయడానికి అని, తర్వాత వాళ్ళ ఆఫీస్కి. సో వాళ్ళకి డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి. బట్ నార్మల్గా ఎమ్మెల్యేలతోటి సమానమైనటువంటి జీతం కలిగి ఉంటారు అనమాట. ఒకసారి సో ఒకసారి చూసి నాకు చెప్పండి, మన దగ్గర తెలంగాణలో సీఎంకి ఎంత ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్టర్. సీఎంకి మినిస్టర్కి సేమ్, కాకపోతే ఈయనకి అలవెన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఎమ్మెల్యేకి ఎంత ఉంది అనేది ఒకసారి చూడండి, చూసి రేపు క్లాస్లో రిపోర్ట్ చేయండి. ఓకే, ఎస్, అదే కదా మనం చెప్పింది. అచ్చా, సభ్యుడా? దట్ ఈస్ టు బి సీన్, అది ఒకసారి చూడాలి. సో నార్మల్గా అయితే జాయింట్ సిట్టింగ్, జాయింట్ సెషన్ పెట్టినప్పుడు పాల్గొంటారు, బట్ అదర్వైజ్ వాళ్ళు పాల్గొనడానికి అవకాశం లేదు. ఓకే, okay, so with this we are going to close the session now and we'll meet in the tomorrow's class.